గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైఎస్ జగన్పై అనర్హత వేటు వేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి కాదు, పిల్లి అని నిరూపణ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కక్ష సాధింపు ఉద్దేశం లేదు. నిజంగా అతనికి ఆ ఉద్దేశం ఉంటే వైసీపీ నేతలు అందరూ జైల్లో ఉండేవారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. మంగళవారం హోటల్ దస్పల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేను నినాదాలు చేయడాన్ని రామ్ తప్పుపట్టారు. ఇటువంటి అప్రజాస్వామ్య చర్యకు మూల కారకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడును బివి రామ్ కోరారు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా అతని వైఖరిని తప్పుపట్టారని, 11 మంది ఎమ్మెల్యేలు పట్టుమని 11 నిమిషాలు కూడా శాసనసభలో లేకపోవడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించిన ప్రజా వ్యతిరేక పాలనపై తాను ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేశానన్నారు. గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్పీకర్ గారిని డెఫినెట్ గా జగన్ పైన అనర్హత వేటు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ. ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీ ఉండకూడదు కోరుతున్నాం. స్వయాన వాళ్ళ చెల్లి షర్మిల కూడా కామెంట్ చేసింది. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఇవాళ ప్రజలు చీకొట్టి 11 మంది పరుగు చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు. జగన్ పులివెందుకు వెళ్ళి వచ్చా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సమరాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్పట్టిస్తున్నాడు. మరి ఇలాంటి నీచుడు నైవంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్న చంద్రబాబు నాయుడు 53 జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదని అడుగుతున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షలు తీసుకోలే. ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువని కాపాడుతూ పరిపాలన చేస్తారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి, వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యం దాన్ని పనిచేయట్లేదు. రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళి ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఈరోజు వీరికి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది ఆ రోజు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకొక కాదు మనం చేస్తారు. అందువల్ల దయచేసి వీళ్ళు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు. మరి వేళ మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోకలాడతాడు. వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నాం. నువ్వు నిజంగా మగాడివైతే అసెంబ్లీకి రామాక పోతే పోయి పదవు ప్రజలు తిరుగు. ఆ ధైర్యం నీకు లేదు. అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు, నీ పాలన బాగలేదని. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నాం? సిగ్గు లేకుండా అడుగుతున్నాం. కేవలం నాడు సమరాజకీయాలు చేసి ఓదార్పేతల పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నిన్ను నమ్మి ఏదో చేస్తావు అనుకున్నారు. కానీ 3 రాజధానుల పేరు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసుకొచ్చావు. ఈ రోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం. ప్రతి పాట సూపర్ హిట్టే. నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ దస్పల్లాలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు దించిన రోజులు ఉన్నాయి. మరి నేను ఎవరికి భయపడలేదు, ఏ వైసీపీకి భయపడలేదు. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ఈరోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల అనర్హత వేటు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఒంటైన దరిద్రం మనం చేస్తాం. ఈ పాలన ఎప్పుడైతే రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందుతుంది మనం చేస్తాం. ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది. నేను ఇప్పటిదాకా ఎటువంటి పదవి ఆశించలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే బివి రామ్ భయపడకుండా యుద్ధం చేశాం, దండయాత్ర చేశాం. అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నా,
ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్ళడం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశం అని చెప్పి కోరుతున్నాను. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే 5 ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో 5 స్థానాలు కొత్త వాళ్ళు ఇచ్చి యువతకి ఇవ్వమని చెప్పి ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడడం. ఇవాళ ముఖ్యంగా యువతని అన్ని వర్గాలు అన్ని రంగాల్లోని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దృష్టికి తీసుకెళ్తే ఇవ్వమని చేయలేదు, అభిమని చేయలేదు, వాళ్ళ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివ్యక్తి మాట్లాడుతున్నారు. మీరు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు మాయం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్లి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలియక నేను నాడే చెప్పాను, ఇది సూపర్ డూపర్ కాంబినేషన్ అవుతుందని చెప్పాను. డెఫినెట్ గా నాడు మేము ఏమైతే చెప్పామో 150 సీట్లు పైన వస్తాయని చెప్పాము. డెఫినెట్ గా 124 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ ఇస్ ఓవర్. ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతులు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హత చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాలని చెప్పి స్పీకర్ కోరుతాను. జై హింద్.